ఈ రోజు పూజలో నేను చేసిన పనికి మా మాలికాపురం నాతో మాట్లాడదంట. అసలు ఏమైందో పదండి చూద్దాం. అసలు మ్యాటర్ ఏంటంటే మా ప్రణీత్ స్వామి వాళ్ళ ఇంట్లో అనుకోకుండా ఆకు పూజ అయితే పెట్టుకున్నారు. ఇంకా దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. మన స్వామికి కొంచెమైనా హెల్ప్ గా ఉంటుందని నేను మా యోగేష్ స్వామి అయితే కొంచెం ముందుగానే వచ్చాము. ఇంకా పూజలకు కావాల్సిన దీపాలు అలాగే ఆకుల గురించి అయితే మేము చూసుకున్నాము. ఇంకా అలా పని చేస్తూ ఉంటే మన మాలికాపురం అయితే వెనకాల నుంచి వచ్చి సర్ప్రైజ్ అయితే చేసింది. వస్తుందని తెలుసు కానీ ఇంత త్వరగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిన వెంటనే మాతో పాటు కూర్చొని తను కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా అలా కొంచెం కొంచెంగా పూజ దగ్గర ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుంటున్నాము. ఇంకా అలాగనే మన పూజలకు కావాల్సిన అటుకులు ప్రసాదం అలాగే పంచామృతం చేయడానికి నేను మా స్వాములు అయితే వచ్చాము. వచ్చిన వెంటనే మా స్వాములందరూ కలిసి మూతి గుడ్డ కట్టేసుకుని అటుకులు ప్రసాదం అలాగే పంచామృతం అయితే చేస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా మా మాలికాపురం అయితే వచ్చింది. తను కూడా ఏదో ఒక హెల్ప్ చేస్తుందంట. మొత్తానికి అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధమైపోయినాయి. ఇంకా మన గురుస్వాములు అలాగే స్వాములందరూ అయితే వచ్చారు. పూజ కూడా మొదలైపోయింది. ఇంకా భజనలో మా మాలికాపురం అయితే మాతో పాటే కూర్చుంటానని పక్కనే కూర్చుంది. భజన అంతా అయిపోయిన తర్వాత ప్రణీత్ స్వామి వాళ్ళ చెల్లి మాలికాపురం కాబట్టి ఇంకా మాలికాపురం లక్కీ అలాగే ప్రణీత్ స్వామి ముగ్గురు కలిసి పడైతే వెగిలిస్తున్నారు. మొత్తానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గురుస్వామి చేతుల మీదుగా పూజ అయితే చాలా సవ్యంగా జరిగింది. పూజ అయిపోయిన వెంటనే మన స్వాములందరికీ భిక్ష అయితే వడ్డించాలి. ఇంకా అందుకే మన మాలికాపురం పక్కనైతే కూర్చోకుండా నేనైతే వడ్డించడానికి అయితే వచ్చాను. స్వాములు భిక్ష చేసిన వెంటనే మన మాలికాపురం మన దగ్గరికి అయితే వచ్చింది. ఎందుకంటే పూజ స్టార్టింగ్ లో నేను తన పక్కన కూర్చుంటానని చెప్పాను. ఇప్పుడు కూర్చోకపోవడంతో నా మీదైతే అలిగింది. అవన్నీ కాసేపు వెళ్ళండి, నేను మళ్ళీ భిక్షలో కూర్చున్న తర్వాత తనే వడ్డిస్తుంది మాకు. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.